తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు అతిశ్రేష్టమైన నామమున మీకు వందనములు. పవిత్రమైన బైబిలు గ్రంథమందు యోహాను సువార్త 11వ అధ్యాయము 9-10 వచనములలో యేసు ఈలాగున ఉత్తరమిచ్చెను. పగలు 12 గంటల ఉన్నవి గదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగు చూచును గనుక తొట్రుపడడు. అయితే రాత్రివేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు గనుక వాడు తొట్రుపడునని చెప్పెను. వెలుగు దేవుని ద్వారా ప్రాప్తమగును. వెలుగులో నడుచుట అనగా దేవునితో సహవాసము కలిగుండుట. దేవునితో సహవాసము చేయువాడు ఆయన చిత్తమును నెరవేర్చును. ఆయన మహిమ నిమిత్తము తాను జీవించును. రాత్రి అనగా పాపపు ఆధిపత్యము, దాని యందు మునిగి ఉన్న మనుష్యుడు దేవునికి దూరస్థుడు. నరకము వాని అంతము. ఇట్టి రాత్రి యొక్క అంధకారము నుండి బయటపడి దేవుని వెలుగులోనికి వచ్చుట ఎట్లు సాధ్యము? పాపపు చీకటి నుండి విడిపించుటకే ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారి అయి మానవుని పాపభారమును మోసి కలువరిలో బలి ఆయను. మృతులలో నుండి 3వ దినమున తిరిగి లేచి మానవుడు రాత్రి అనే చీకటి నుండి దేవుని వెలుగులో ప్రవేశించే అవకాశము కలగజేసెను. నేడు నీవు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుట ద్వారా పాపపు చీకటి నుండి బయలుదేరి వెలుగులో ప్రవేశింపవచ్చును. ఇలాగు చేయుటకు దేవుడు మీకు సహాయం చేయునుగాక. ధన్యవాదములు. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాది